పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. చిన్న సందేహం గురుగారు, ఈ మధ్య చూశాను కొంతమంది శ్రీచక్రం చిన్న లాకెట్ లాగా వేసుకుంటున్నారండి. అవును, అంటే అలా అసలు వేసుకోవచ్చా? ఎందుకంటే శ్రీచక్రం అంటేనే చాలా పవిత్రం, ఎంతో విశేషం. మనం ఇంట్లో పెట్టుకోవడానికే ఆలోచిస్తాము, పూజించడానికే కావచ్చు, వెంటనే ఎక్కడైనా చూసినా కూడా ఆ పవిత్రత అమ్మవారు అనే భావన వస్తుంది. అయితే లాకెట్ లాగా ఒక ఆభరణం లాగా చేసుకుని వేసుకోవచ్చా అని అంటే? ఆ ప్రశ్న మీరు నన్ను అడిగారు కదండి. సుమారుగా ఒక 400-500 మందికి పైన నేనే ఆ శ్రీ యంత్రం అనేటువంటిది, దానికి నవదుర్గా శక్తి మొత్తం దానికి స్టోన్స్ వస్తాయి 9, అవి తయారు చేయించి 100 మందికి నేనే అందించా. వేసుకోవచ్చు. వేసుకున్న ప్రతి ఒక్కరూ వాళ్ళు ఇచ్చినటువంటి విషయం ఏంటంటే చాలా ప్రశాంతంగా ఉన్నాము. అది మెడలో ఉన్నప్పుడు ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి అనేటువంటి విషయం చెప్పుకున్నారు. ఇక కర్మ ప్రార్థం బాలేగా అది కాస్త అటు ఇటు లింకు తెగిపోయి కింద పడి వాళ్ళ తర్వాత చేసుకోవచ్చు అని పక్కన పెట్టినప్పుడు దాని ఒక నెగిటివ్ ఇంపాక్ట్ కూడా చూశారు వాళ్ళు. అది అందులో ఎలా ఉంటుందంటే అమ్మా, శ్రీచక్రం అనేటువంటిది ఇంతే ఉంటుంది. అది చిన్నది, ఖచ్చితంగా చెప్పాలంటే మనకు రూపాయి నాణ్యం అంత ఉంటుంది. దానికి శ్రీకి త్రిశూలం ఉంటుంది ఇలా పైన, అవి వేసుకోవడానికి వీలుగా త్రిశూలం లాగా ఉంటుంది. కిందకి 3 ఉండాలి. మనకు పట్టుకునే త్రిశూలం ఇలా ఉండాలి, వేసుకునే త్రిశూలం కిందకు ఉండాలి. అలా కాలత్రికాలాల యందు కూడా మనం ఏ పని మీద బయటికి వెళ్ళినా అవలేదే రేపు రమ్మన్నారు ఎట్లా మళ్ళీ 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 అనే పదం రాకుండా వెళ్ళిన పని నిక్షేపంగా పూర్తి కావడానికి అది చాలా దోహదపడుతుంది. అలాగే మనల్ని ఎవరైనా ఏదన్నా మాట అనాలి, ఏదైనా కించపరచాలనేటువంటిది వస్తే అది ఇక్కడ ఎప్పుడైతే కనుక ఇక్కడ ఉంటుందో ఆ మధ్యలో కెంపు వస్తుందమ్మా, శమంతక కెంపు. నవరత్నాలు ఉంటాయండి. శమంతక కెంపు. ఆ శమంతక కెంపు ఏం చేస్తుందంటే ఆ మనిషిని పవర్ లాగేస్తుంది. అంత ఆవేశం మీద వచ్చిన వాడు కూడా చాలా శాంతంగా నార్మల్గా మాట్లాడేసి వెళ్ళిపోతూ ఉంటాడు. మనకు జరగలేదు అనేటువంటిది, ఇబ్బందులు అనేటువంటిది మాట మనం వినకుండా ప్రతిదీ సుగ్రీవాజ్ఞ అంటారు. రామబాణం సుగ్రీవాజ్ఞ. సుగ్రీవాజ్ఞ అంటే ఆగడానికి వీలేదు. ఏదన్నా ఆగిందంటే ఏం చేస్తాడు సుగ్రీవుడు తెలియదు అన్నట్టుగా సుగ్రీవాజ్ఞ రామబాణం అన్నట్టుగా ప్రతి ఒక్క దాంట్లోనూ కూడా అది మనిషిని ముందుకు తీసుకెళ్ళిపోతుందమ్మా. అది ఇక్కడ వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇది ఉంది చూసారా, ఇక్కడ వరకు అంటే ఉదయం పూట సూర్యాస్తమనం, సూర్యోదయం సూర్యాస్తమనం, ఆ 2 సమయంలో ఆ కిరణాలు దాని మీద ఎర్రగా అంటే మన మీద పడుతున్నప్పుడు దేని మీద పడేటట్టుగా కొంతమంది ఇక్కడ వరకు వేసుకున్నారు, వద్దని చెప్పా. కంఠానికి ఇక్కడ వరకు ఉంచండి. ఇక్కడ వరకే ఉంటే అది ప్రజ్వలితంగా మొత్తం అది కాపాడుతుంటుంది. ఉపకంఠం అంటారు కదండి, కంఠాయ నమః ఉపకంఠాయ నమః అంటారు. ఉపకంఠం నుంచి హృదయస్థానం, ఈ రెండింటికి మధ్యలో సగం ఉపకంఠం సగం హృదయస్థానాన్ని కనుక ఉన్నట్లయితే అది శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణువుకి దాని శక్తిని పంపిస్తుందమ్మా. 2 దానికి ఈ నవరత్నాలు అనేటువంటిది నవదుర్గలకి ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క రత్నం ఆపాదింపబడుతుంది. అలానే ప్రాజాపత్యాది నవఋషులు అని ఉంటారమ్మా. ఆ ఒక్కొక్క ఋషికి ఒక్కొక్కటి ఆధారభూతంగా చెప్పబడి ఉంటుంది. ఇక నవగ్రహాలంటే మనం చెప్పక్కర్లా, స్వతహాగా వాటికి చెప్పబడే ఉంటుంది. వీటి యొక్క త్రిగుణాత్మక శక్తి మొత్తం దాంట్లో ఉంటుందమ్మా. అంటే మీకు అర్థమయ్యే రీతిలో ఒక్క మాటగా చెప్పాలంటే ఆ శ్రీయంత్రం అనేటువంటిది $. అది మన దగ్గర ఉన్నప్పుడు వాలి మెడలో ఉండేటువంటి ఒక హారం ఏ రకంగా అయితే కనుక ఎదుటి మనిషి శక్తిని లాగేసుకొని శక్తిహీనాన్ని చేస్తుందో అటువంటి బలాన్ని ఇస్తుంది. అది అంత యోగ్యకరమైనటువంటిది ఆ ఒక లాకెట్, శ్రీచక్రం, శ్రీయంత్రం, $. మన అనేక రకాలుగా పిలుచుకోవచ్చు. దానికి కూడా నేను లాస్ట్ టైం ఇచ్చినప్పుడు 3 సార్లు జరగొట్టే 4వసారి చక్కగా వచ్చింది. కర్మ ప్రారంధం ఎలా ఉంటుందంటే అమ్మా, మనం వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు ఒక రేటు చెప్పారు మనకేమో, మనం సరే అన్న అందరికీ ఆ రేటు చెప్పేశాం. ఇవి 3 సార్లు జరగొట్టడం అవ్వకపోవటం, ఆ తర్వాత మళ్ళీ ప్రతిదానికి వాళ్ళు ఏదో పిండితోటి ఏదో చేయాల్సి వస్తుంది. ప్రతిదానికి కూడా
మామూలుగా ఒక్కసారి తయారు చేస్తే ఒక 10-15 వస్తాయట. కర్మ మనకి రాలా. ప్రతిదానికి దానికి విడివిడిగా చేసి చేయాల్సి వచ్చింది. కానీ ఎంత అద్భుతంగా వచ్చింది తెలుసమ్మా అది. మనం ఇలా చూస్తే బిందు త్రికోణం అని మనం శ్లోకంలో ఎలా అయితే ఉంటుందో ప్రతి ఒక్కటి మనకు అందులో కనిపిస్తుంది, సుస్పష్టంగా కనిపిస్తుంది. వర్తులం, త్రికోణం, షట్కోణం, అష్టకోణం మొత్తం అన్నీ కూడా. అది నేను చూసి సంతోషపడ్డా. డబ్బు పోతే పోయిందని, డబ్బు గురించి ఆలోచించరా. అంత చక్కగా ఉన్నప్పుడు అది కాస్త అలా పైకొచ్చి ఈ మొత్తం హృదయస్థార విప్రఖ్యా అన్నట్టుగా హృదయానికి తగలడానికి రీతిలో ఆ హృదయానికి అవి తగిలినప్పుడు రవి యొక్క అనుగ్రహంతో ఆ ఒక్క కిరణాలను అది స్వీకరించేటట్టుగా ఉండాలి. త్రికోణ అంతరదీపిక అట్లా అవి ఎన్నో విషయాలు దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా 3 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు చేయించి. 3 ఏళ్ళు అయిపోయింది. మీరు ఇప్పుడు చూసాంటే ఆశ్చర్యంగా ఉంది కానీ 3 సంవత్సరాల క్రితమే అది నేను అందించాను, చాలా మందికి ఇచ్చాను. మీరు ఇంకా చాలా విశేషంగా చెప్తున్నారు. నేను నార్మల్ అదే చూసాను డాలర్, కానీ ఇలా వేసుకోవచ్చు. అందులో త్రిశూలంతో నవరత్నాలతో కూడుకున్నటువంటి త్రిశూలం అయితే నేను చేయించింది ఇంకెక్కడ లేదు. నేను చూడలేదు. నేను మామూలుగా అయితే కనుక దాంట్లో పెట్టి దానికి ఏదో కొంకి పెడతారు. నేను త్రిశూలం అయితే కనుక నేను దానికి ఖచ్చితంగా త్రిశూలంగానే ఉండాలి, అది అలా కిందకు ఉండాలి. ఆ 2 శూలాలకి వాళ్ళు బంగారంతో గొలుసు పెట్టుకుని చేయించుకున్న వాటికి లింకులు వస్తాయి కదా, అవి అందులో పెట్టేస్తే ఇలా ఉండిపోతాయి. ఇక ఎక్కడికి జారదు, పడదు, ఊడిపోదు. అలా ఉండేటట్టుగా అది నేను చేయించానమ్మా. మనం మామూలు చైన్కి కానీ దేనికైనా వేసేసుకోవచ్చు, తాడు కూడా వేసుకోవచ్చు. తాడు కూడా. కాకపోతే ఇక్కడి వరకు ఉండటం శ్రేయదాయకం. ఇది ఈ హృదయం ఇక్కడికి దాటకుండా వస్తే అది చాలా శ్రేయదాయకం. ఇప్పుడు మరి అందుబాటులో ఉన్నాయా గురువుగారు? ఎవరికైనా కావాలి అని అంటే సమయం వెచ్చించాలమ్మా. ఎంత టైం పట్టొచ్చండి కావాలనుకుంటే? పడుతుంది మాకు 15 నుంచి 20 రోజుల పైన పడుతుంది. 2-3 రోజుల్లో రమ్మంటే చస్తే రాదు అది. ఎందువల్లనంటే చేయించాలి కదా. అది చేయించడమే కదమ్మా, అది చేయించిన తర్వాత దానికి మళ్ళీ పంచామృతంలో మనం ఒక దేవతా విగ్రహ ప్రతిష్ఠ చేసినప్పుడు ఎలా అయితే చేస్తామో ఆ రకంగా జలాధివాసము అవన్నీ చేయాలి, అధివాసాలు. మరి అలాంటప్పుడు ఏమైనా నియమాలు పాటించాలండి మెడలో ఉన్నప్పుడు? చేసే మేము నియమాలు పాటించాలి. అంతేనా? వేసుకున్న తర్వాత మెడల్లో వేసుకునేటువంటి దానికి ప్రత్యేకమైన నియమం లేదమ్మా. ఇప్పుడు అంటే నాన్ వెజ్ తింటారు, తినమనండి, పర్వాలేదంటారు. అంటే ఇక్కడ ఎలా మహిళలకైతే ఇబ్బంది వచ్చిన దీనికి మీకు ఆత్మగమనం అనేటువంటిది కొన్ని తెలుసుకుంటే ఇది అర్థమైపోతుంది మనకు. ఆత్మ, పరమాత్మ, జీవాత్మ వీటి గురించి కొన్ని విషయాలు మనం గమనించుకుంటూ వస్తే ఇది ఏమిటి అనేటువంటి విషయం మనకు అర్థమైపోతుంది. మన ఉంచచ్చా ఉంచకూడదా అని ఎలాంటి దోషం అనేది ఇప్పుడు నా మెడలో ఉంది. మొత్తం ఇదంతా కూడా కెంపుల మాల. దాదాపుగా తీయను, ఒక్కోసారి అంటే గబిక్కిన ఒక్కోసారి ఇవి చేయి అటు తగిలినప్పుడు లింకులు తెగిపోతూ ఉంటాయి. అలా తెగిపోతాయి అనుకుంటే రాత్రి ప్రతిష్ఠ పక్కన పెడతాం. అంటే పడుకున్నప్పుడు ఇలా పడుకుంటా ఏ వేలో అయితే తగిలా గబిక్కిన అనుకోండి తెగిపోతుంది. అలా పెరగకుండా ఉండటం కోసం రాత్రి ప్రతిష్ఠ పక్కన పెడతాం అంతే, అందుకు మించి ఏం లేదమ్మా. ఇంకా మిగతా అట్లా నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ లేకపోతే స్త్రీలకు ఇబ్బంది ఉన్నప్పుడు కానీ ఏమీ అసలు తీయాల్సిన అవసరం లేదు. ఎందువల్లనంటే అది వాయు విధానంలో ఉంటుంది. ఏ విధానం అమ్మా? వాయు విధానంలో ఉంటుంది, యంత్ర విధానం కాదు. అది యంత్రమైనప్పటికీ కూడా వాయు విధానంలో ఉంటుంది కాబట్టి మీరు ఏం చేసినప్పటికీ కూడా దోషం లేదు. అది దానికి ఎప్పటికీ అంటే ఒక జలగా మన ఒంటి మీద దానికి ఎప్పటికీ ఎంత రక్తం ఎలా పీల్చుకుంటుందో, దానికి ఎంతటి ఆహారం ఏ రకంగా కావాలో అదే తీసుకుంటుంది. మన శరీరానికి ఏ స్థితిలో ఏ గమనంలో ఎలా అందించాలో కూడా అది అందిస్తుంది. ఫలితం అయితే మనం ఇక్కడ పెట్టుకున్న తర్వాత అడుగు నుంచి మొత్తం అన్నీ కనిపిస్తాయి మనకు. ఆ శక్తి సూర్యకిరణాలు తీసుకున్నటువంటి ఆ తేజస్సుని శరీరంలోకి పంపించాలి కదా, అది మరి పంపించకపోతే ఇంకెందుకు. కాబట్టి అది ఇబ్బంది అయింది అన్నమాట. శుభ్రంగా ప్రతి ఆడ మగ పిల్లలు పెద్దలందరూ మారవచ్చు. అయితే ఒక 20 రోజులు అయితే టైం పడుతుంది ఖచ్చితంగా. 20 ఇంకో 2 రోజులు పైనే పడుతుంది, కానీ ఈ రోజు అయితే కనుక అవుతుందనేమాట అబద్ధం. ఎవరికైనా కావాలంటే ఫోన్ చేస్తే చాలా గురువుగారు. ఫోన్ చేయాలి, వాళ్ళ గోత్రము పేరు ఇస్తే అవి తయారవడానికే మనకు కొన్ని రోజులు పడుతుంది. తయారై వచ్చిన తర్వాత మన దగ్గర 6 రోజులు ఉంటుందమ్మా అర్చనలో. అర్చన చేస్తారు. అంటే మనం కూడా 1-2 వస్తే ఆర్డర్ పెట్టం. 15 మంది 20 మంది 30 మంది వస్తే ఒకేసారి ఆర్డర్ పెట్టడం వేరే. లేదనుకోండి ఒక్కొక్కడే చేయించమంటే అతను చెప్పేటువంటి మన ఆస్తులు అడుగుతారు. దానికి విడిగా ఆర్డర్ ఇస్తే చాలా పూర్తిగా వెండిలోనే పూర్తి వెండి అమ్మా. అది ఎక్స్పెండిచర్ చాలా ఖర్చు ఎక్కువైపోతుంది.
స్టోన్స్ కూడా జాతిరాళ్ళు వేస్తామమ్మా. జాతిరాయి వేసినప్పుడు కాస్త ఖరీదుగానే ఉంటుంది అది. మరి మామూలుగా మనకు ఈ నేల నవరత్నాలను దొరుకుతాయి, అవి ఈ షాపుల్లో 100 రూపాయలకు కూడా అవి దొరికేస్తుంటే మనం హోమాలు ఎప్పుడు అమ్ముతుంటారు, ఇంత చిన్న బాక్సులో పెట్టేసేసి అవి దొరుకుతూ ఉంటాయి. అవి నవరత్నాలు దాని రంగురాళ్ళు. రత్న విధానం వచ్చేటప్పటికి ఒక మోస్తరు జాతర పెట్టామంటే కాస్త ఖరీదుగానే ఉంటుంది. లాస్ట్ టైం 7,600 రూపాయలు ఒకటి ఇచ్చింది మనం 3 ఏళ్ల క్రితం మాట. 7,600 ఇచ్చాము. అందులో కొంతమంది ప్రత్యేకంగా జాతరాలు కావాలని చెప్పి చేయించుకునే వాళ్ళు ఉన్నారు. మాకు బంగారంలో కావాలి అని చెప్పి బంగారంలో కూడా చేయించుకునే వాళ్ళు ఉన్నారు. అది ఎవరిష్టం వాళ్ళది, వాళ్ళ ఒక్క శక్తి. మధ్యస్థం రాయి పెట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉంటే కాస్త మాకు ఇంకాస్త మంచి రాయి కావాలండి, దాని నుంచే కదా వైబ్రేషన్ అంతా వచ్చేది. మొత్తం అది అలా పట్టేస్తుందమ్మా మనిషిని, అలా పట్టేస్తుంది. అంటే ఈ రౌండ్లో వస్తుంది కదా, ఈ చుట్టూతో ఉండేటువంటి 8 కూడా వాటర్ ఫాల్స్ ఎలా అయితే వస్తాయో ఆ వైబ్రేషన్ ఇలా తీసుకొని వచ్చి సూర్యకాంతిని తీసుకొని మధ్యలో ఉండేటువంటి స్టోన్ దగ్గరికి వెళ్తుంది. ఆ మధ్యలో ఉండే స్టోన్ నుంచి మొత్తం శ్రీచక్రానికి ఉండేటువంటి ఏవైతే కనుక ఇవన్నీ ఉంటే బిందు త్రికోణాలు, వాటిలో ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క దాన్ని స్ప్రెడ్ అయిపోయి మళ్ళీ ఆ స్ప్రెడ్ అనేది స్టోన్స్ దగ్గరికి వెళ్ళి స్టోన్స్ నుంచి శరీరానికి వెళ్తుంది. కాబట్టి ఎప్పుడు ఎనర్జీగా ఉంటారు వాళ్ళు. అది పిలుస్తుంది. కావాల్సిన వాళ్ళు ఫోన్ చేస్తే. గురుగారు ధన్యవాదాలు. పరమేశ్వర.